ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక, విత్తబడుతున్న మాటలో ఉన్న పరమార్థాన్ని గమనించటానికి, అర్థం చేసుకోవటానికి వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని నీ పిల్లలకు అనుగ్రహించండి. చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ ఆరాధన ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి కూడా క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం తెలుసుకుందాం. తండ్రి అయినటువంటి దేవుడు నశించిపోతున్నటువంటి సర్వ మానవాళి రక్షణార్థమై పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి శరీరధారిగా పంపించినటువంటి సందర్భాన్నే మనము ఈరోజు పండుగగా, ఒక గొప్ప వేడుకగా ఈ సమాజంలో మనం చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తున్నటువంటి ఈ యొక్క పండుగ వాతావరణంలో నేడున్నటువంటి క్రైస్తవ్యం అనేకులను గూర్చి కాదు, కొందరిని గూర్చి మాత్రమే ఈరోజు దేవునికి అవమానం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో మానవుడుగా, మనిషి భూమి మీద మనం కొన్ని విషయాలు చూడాలి. తండ్రి అయినటువంటి దేవుడు చెప్పనిది ఈ సమాజం చేయటానికి వీల్లేదు. దేవుడు చెప్పింది, తన గ్రంథంలో రాయించింది ఈరోజు క్రైస్తవులుగా మనం ఆచరించవలసింది కూడా వాక్యానుసారంగానే. ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి కట్టుబాట్లతోనో, లేదా ఒక మతపరమైనటువంటి సిద్ధాంతాలతోనో ఈరోజు దేవుణ్ణి ఆరాధించటానికి అర్హత లేదు. కాబట్టి ప్రతి మనిషి కూడా చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలోచించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిచర్య చేస్తున్నటువంటి ఆ సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఆనాడున్నటువంటి ప్రజలకు తెలియజేశాడు. ఈనాడు సంఘంగా మీకు పరిచయం చేస్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 23, 24 జాగ్రత్తగా మనం చదువుదాం ఈ మాట. మార్కు సువార్త 23వ వచనం, 4వ అధ్యాయంలో 23వ వచనం. వినుటకు చెవులెవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక. అంటే చెప్పేటటువంటి సంగతులు చెవులున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కిందకు వచ్చేసరికి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. చాలండి, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. నేను చెప్పినా, ఇంకొక ఆయన చెప్పినా, మరొక ఆయన చెప్పినా, ఏ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి సేవకులు చెప్పినా మీరు జాగ్రత్తగా వినాలి వాక్యం, లేదా మోసపోతారు మీరు. నేను చెప్పేది కూడా మీరు వాస్తవాన్ని నమ్మమని నేను చెప్పట్లేదండి. అసలు నేను చెప్పేది కూడా వాక్యానుసారమా కాదని చెప్తున్నాను నేను. వాళ్ళిద్దరు నాడు బొమ్మనండి, వాళ్ళిద్దరిని ఈ మధ్యలో నాడు బొమ్మనండి.
నేను చెప్పేదైనా, బయట ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేదైనా, ఎవరు చెప్పినా చెప్పేటటువంటి బోధ వాక్యానుసారమా కాదనేది చాలా జాగ్రత్తగా విశ్వాసులైన మీరు గమనించాలి. నేడు క్రిస్మస్ అంటే ఏంటి? ఏం కనపడుతుంది క్రిస్మస్లో మనకు? క్రిస్మస్ అంటే ఏంటి? ఆ క్రిస్మస్లో ఏం కనపడుతుంది మనకి ఈరోజు? అసలు క్రిస్మస్ అంటే ఏంటో పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదండి ఈ లోకానికి. ఈరోజు మనకు కనపడుతుంది క్రిస్మస్లో ఏంటంటే, మనకి ఒక 7 విషయాలు మీకు కనపడుతున్నాయి ఈ సమాజంలో. మరి దీని వలన, ఈ క్రిస్మస్ వలన దేవునికి సంతోషమా, చేస్తున్నటువంటి మనిషికి సంతోషమా అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తగా మనం వింటేనే ఈ యొక్క టాపిక్ మనకు అర్థమవుతుందండి. మనము జాగ్రత్తగా ఈ టాపిక్ని మనం అర్థం చేసుకోగలిగితే అంత సంతోషంగా దేవుని పేరట మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకే ఒక చిన్న విషయాన్ని మీకు ముందుగా పరిచయం చేస్తున్నాను. క్రిస్మస్లో మనకు కనపడుతున్నవి ఏంటి నేడు? అసలు దేవుడు చెబుతున్న క్రిస్మస్ వేరు, మనుషులు చేస్తున్నటువంటి క్రిస్మస్ వేరుగా ఉంది. అంటే దేవుడు చెప్పిన క్రిస్మస్కి అనుగుణంగా నేడున్న క్రిస్మస్ జరగట్లేదండి. అందులో మనకు కనపడుతున్నవి ఏంటంటే, మొదటిది ఏమో లైటింగ్స్ కనపడుతున్నాయి, కొత్త బట్టలు కనపడుతున్నాయి, స్టార్స్ కనపడుతున్నాయి, డ్యాన్సులు కనపడుతున్నాయి, క్రిస్మస్ సెట్లు కనపడుతున్నాయి, నాటకాలు కనపడుతున్నాయి, 7వది భోజనాలు కనపడుతున్నాయి. వీటి వలన దేవునికి ఏమైనా సంతోషం ఉందా? సంగమా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి 7 చేస్తున్నారు క్రిస్మస్ పేరట. ఈ క్రిస్మస్ పేరట చేస్తున్నటువంటి 7ట్లో దేవుణ్ణి సంతోషపరిచే ఒక్క లక్షణమైన ఉందా? నువ్వు పెట్టిన లైటింగ్ వల్ల దేవునికి సంతోషం లేదు, నువ్వు కట్టుకునే కొత్త బట్టల వల్ల దేవునికి సంతోషం లేదు, నువ్వు ఇంటి మీద పెడుతున్న స్టార్ వల్ల దేవునికి సంతోషం లేదు, నువ్వు వేస్తున్న డ్యాన్సుల వల్ల సంతోషం లేదు, నువ్వు పెట్టుకున్న చెట్టు వల్ల సంతోషం లేదు, నువ్వు వేస్తున్న నాటకాల వల్ల దేవునికి సంతోషం లేదు, నువ్వు వండుకొని తింటున్న రుచికరమైన భోజనాల వల్ల దేవునికి సంతోషం లేదు. మరి క్రిస్మస్ దేనికి చేస్తున్నావు నువ్వు? ఆలోచించండి ఒకసారి. అందుకే బైబిల్ అంటుంది కదా, పండుగ అనగా సంతోషమా దుఃఖమా? మీరు చెప్పాలి. పండుగ అంటే సంతోషమా దుఃఖమా? ఏమ్మా, పండుగ అంటే సంతోషమా దుఃఖమా? సంతోషమేనండి. పండుగ అంటే సంతోషం. సంతోషంగా జరుపుకోవలసినటువంటి పండుగను దేవుడు అంటున్నాడు, మీ పండుగ దినములను దుఃఖ దినములుగా మార్చుదును. ఏంటి? దేవుడు మనుషులు చేస్తున్నటువంటి పండుగను దుఃఖ దినాలుగా మార్చేస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనుషులు చేస్తున్నటువంటి పండుగ దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో చేయట్లేదు. అంటే దేవునికి నచ్చనివి ఏది చేసినా దేవుడు అసహించుకుంటాడా? అంతే కదండి. మరి దేవుడు చెప్పంది, దేవునికి నచ్చనిది నువ్వేది చేసినా దేవుడు అసహించుకుంటాడు కానీ ఇష్టంగా అంగీకరించడు. అందుకే పండుగ పేరుతో పాపం చేస్తున్న మనుషులు ఏం చేస్తున్నారు? పండుగ పేరు చేస్తారా? అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుడు చెప్పినది చేయకుండా మనిషి తన ఆలోచన చొప్పున చేసేటటువంటి ప్రతిదీ కూడా, అంటే దేవుని ఆలోచనకు భిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి క్రియ ఏదైనా, ఆలోచన ఏదైనా అది దేనిగా ఎంచాడు? దేవుడు పాపంగానే ఎంచాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉందండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. అయితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:4 తల్లి చూడండి ఏమన్నాడు? పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే దేవుడు చెప్పింది మనిషి చేయాలి, దేవుడు చెప్పండి మనిషి చేయటానికి వీలు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు జాగ్రత్తగా. దేవుడు చెప్పిందే మనిషి చేయాలి ఈ భూమి మీద.
దేవుడు చెప్పంది ఏది కూడా నువ్వు చేయటానికి వీల్లేదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వేం చేసినా నేను ఇచ్చినటువంటి గ్రంథం ఆధారం కావాలి. అంతే కదండి? నువ్వేం చేసినా యాజ్ క్రైస్తవుడుగా ఈ బైబిల్ సపోర్ట్ చేయాలి. బైబిల్ చెప్పంది నువ్వు చేయడానికి వీల్లేదు. అందుకే యాకోబు గారు అంటాడు, ఒకసారి చూద్దాం ఆ మాట కూడా, 1వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఎలా ఉండాలి నీ ప్రవర్తన? నువ్వు స్టార్ పెట్టినా వాక్య ప్రకారంగా ఉండాలా, చెట్టు పెట్టినా వాక్య ప్రకారం ఉండాలా, నువ్వు స్కిట్లు చేసిన వాక్య ప్రకారం ఉండాలా, నువ్వేం చేసినా వాక్య ప్రకారం ఉండాలా, వాక్యం సపోర్ట్ చేయాలి. నువ్వు క్రిస్మస్ పేరట చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు బైబిల్ వాక్యానుసారంగా లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి ఈ పండుగలో సంతోషం కనపడదు. వాక్య ప్రకారమే ఉండాలి. ఏమంటే వాక్య ప్రకారంగా లేకపోతే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి అన్ని లక్షల మందిని బయటకు తీసుకొచ్చినటువంటి మహానాయకుడైన మోషే గారిని గురించి మీ ఎంతమందికి తెలుసండి? మనందరికీ తెలుసు ఆయన గురించి. అట్లాంటి మోషే గారిని దేవుడు ఏం చేశాడంటే దేవుడు వదలలేదు. మరి మోషే గారు చేసినటువంటి చిన్న మిస్టేక్ విషయంలోనే మోషే గారిని దేవుడు విడిచిపెట్టకపోతే మరి నువ్వు నేనెంతండి? ఒకసారి ఆలోచించండి. నువ్వు నేనెంత? మరి మోషే గారి ముందు ఆలోచన చేస్తే మనం మోషేనే వదలనటువంటి దేవుడు ఈరోజు నువ్వు వాక్యానుసారంగా కాకుండా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చేస్తుంటే దేవుడు నేను విడిచిపెడతాడు? ఒకసారి ఆలోచించు. అందుకే ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం, సంఖ్యాకాండం అండి, ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం అక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నారో ఒకసారి ఆ మాట చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 7 నుంచి చూద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళు 7 నుంచి. అంతటి యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు. అంటే దేవుడు చెప్పాడు మోషే గారికి ఏం చేయాలో క్లారిటీగా దేవుడు చెప్పాడు. నెక్స్ట్ మాట, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. మండలం చేసుకోండి మాట, ఆ బండతో మాట్లాడుము. ఏం చెప్పాడు దేవుడు? ఈ జనాన్ని తీసుకొని ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ బండతో మాట్లాడు. తర్వాత ఏం జరిగింది చూడండి. అది నీకు నీళ్ళనిచ్చును, నీవు వారి కొరకు డైరెక్ట్ 11 దగ్గరికి వెళ్తాయి. 11 దగ్గరికి వెళ్ళు. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడమని చెప్పాడు. ఇక్కడ మోషే గారు ఏం చేశాడు? జనాన్ని బట్టి కొట్టాడు. అంటే దేవుడు మాట్లాడమన్నప్పుడు నువ్వు మాట్లాడాలంతే. దేవుడు మాట్లాడొద్దన్నప్పుడు మాట్లాడకూడదు. దేవుడు ఏది చెబితే మనం అదే చేయాలి. కానీ దేవునికి విరుద్ధంగా మనం ఏది చేసినా ఆజ్ఞ అతిక్రమం అయిపోతుంది. ఆజ్ఞ అతిక్రమమే దేనిగా మార్చాడు దేవుడు? పాపంగా మార్చాడు. పాపం వలన ఏమొస్తుందని చెప్పింది బైబిల్ మనకి? మరణం వస్తుందండి. అందుకే మనం ఆలోచించాలి ఈ విషయాలన్నీ కూడా. అందుకే 12లో ఏమంటున్నాడంటే, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. మీరు ఎల్లరిక ఏమండి? భూమి మీద ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి దేవుడు చెప్పినటువంటి మాట చేయనటువంటి 2 అన్నదమ్ముల్ని వెళ్ళనువని పరమేశ్వరుని మనం చెబుతుంటే, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనం పరలోకం వెళ్ళాలంటే మరి వాక్యాధారంగా పనిచేయాలి కదండి. నీకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతానంటే కుదరదు కదండి భూమి మీద. అందుకే దేవుడు అంటున్నాడు, నాయనా వాక్యానుసారంగా ఉండాలి నువ్వేది చేసినా. ఇదే మాట ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు చెబుతుండే. ఇశ్రాయేలు అంటున్నారు కదా, నేడున్న సమాజం కూడా అలాగే మారిపోయిందండి. ఇశ్రాయేలుకి ఏం తీసిపోయేటట్లేరండి మనుషులు. వీళ్ళు నేడున్న సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇశ్రాయేలు కంటే ముదురులు అయిపోయారు. ఇంకా ఒకసారి ఆ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం చూడండి.
ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం, మేము వినవసలు నీ మాట. ఏ పండుగ చేసుకోవద్దు అంటావా? మమ్మల్ని మాకు నచ్చినట్టుగా చేయొద్దంటావా? మాకు నచ్చినట్టుగా మేము ఆనందపడొద్దా, సంతోషపడొద్దా? అసలు పండగ అంటే ఏంటి? సంతోషమే కదండి. ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు పడతా? సంవత్సరానికి ఒక పండగ మనకు వచ్చేది. అన్నిలు చూడండి, బోళ్ళని పండగలు ఉన్నాయి. మనకు వచ్చే సంవత్సరానికి ఒకసారి ఒక పండగ. ఆ ఒక్క రోజు కూడా మేము సంతోషపడొద్దు అంటాడు ఈ పాస్టర్ గారు. ఇది ఒక దరిద్రుడు మాకు అన్నట్టు తిడుతున్నారు జనాలు. అవునంటారు కాదంటారు? ఆలోచించండి ఒకసారి. ఇదే విషయం చెప్పిన, నేడున్న సంఘానికి చెప్పిన వాళ్ళలోంచి వస్తున్నటువంటి రిజల్ట్ ఏంటంటే, నీ మాట నిష్ప్రయోజనం, మేము మా ఆలోచన చెప్పున నడుచుకుందుము, మేమందరం మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తిస్తాం. ఇప్పుడు ఎవరి దగ్గరికి నీళ్ళు చెప్పండి, మందు లేనటువంటి వ్యాధి చెబుతున్నాడు. ఏంటా వ్యాధి? నా ఇష్టం. మందు దానికి ఉందండి. ఏరా బాబు ఎందుకు ఇది అన్నీ చేస్తున్నారు మీరంటే, మా ఇష్టం అండి అంటాడు. అంటే వాక్యంతో పని లేదా నీకు? దేవుని మాట వినవా నువ్వు? మేము వినవు నాయన. మా హృదయంలో ఏదనిపిస్తే అది చేస్తాం మేము. మాకు ఏది నచ్చితే అది చేస్తాం మేము. నువ్వేంటి మాకు చెప్పేది? మేము ఎప్పటి నుంచి చేస్తున్నాం ఇవన్నీ? చిన్నప్పటి నుంచి చేస్తున్నాం మేము. ఈ మధ్యలో కొత్తగా వచ్చినోడు నువ్వు, నీకేం తెలుసు బైబిల్ గురించి అన్నటువంటి జ్ఞానులుగా మాట్లాడుతున్నారు. అందుకే అంటున్నాడు, విశ్వాసికి అవిశ్వాసితో ఏంటయ్యా సంబంధం? కొన్ని మాటలు చూసి త్వరగా మనం ముగించేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆమోసు గ్రంథం దగ్గరికి వెళ్దామండి. చాలా మంచి మాటలు ఉన్నాయి అక్కడ. ఆ 3 మాటలు చూపించి మీకు క్లోజ్ చేస్తాను నేను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చూడండి ఏమంటున్నాడు దేవుడు. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్న. చాలా అక్కడ ఆగుదాం ఒక్క నిమిషం. మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. ఎవరికి చెప్పిన మాట? ఎవరికి సంబంధించిన మాట ఇది? ఏమ్మా, ఎవరు చెబుతున్న మాట? ఎవరికి సంబంధించిన మాట ఇది? ఇశ్రాయేలులకు సంబంధించిన మాట. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పండగను కూడా వారు చేస్తున్నట్టుగానే ఉంటే దేవుడు నిన్ను కూడా అసహించుకుంటాడు, అసహించుకోడా? ఒకసారి ఆలోచించు. అసలు ఎందుకు అసహించుకున్నాడో ఒకసారి 23వ వచనం దగ్గరికి వెళ్ళు. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండల నాదము వినుటకు నాకు మనసు లేదు. ఎందుకు విన్నంటున్నాడు దేవుడు? అంటే పాడే పాటలో ఎక్కడో లోపం జరుగుతుంది. పాడే పాటలో లోపం ఉందా? పాడే మనిషిలో లోపం ఉందా? ఇదే ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు. ఏ పాటలు పాడుతున్నారండి వీళ్ళు? పిచ్చి పాటలు. ఒక్క పాట చూపిస్తాం మీకు, నవ్వకుండా జాగ్రత్తగా వినండి దీన్ని. దీన్ని చూసి నవ్వకూడదు, మనం కోపం రావాలి మనకి. అసలు ఈ దరిద్రుడు ఏమని పాడుతున్నాడో ఒకసారి మీరు చూడాలి ఈ పాట. ఒకసారి ఈ పాట జాగ్రత్తగా మీరు వినండి. నేను ఒక పాట చూపిస్తాను మీకు. జాగ్రత్త చూడండి ఈ పాట. మైక్ ఏది నానా? I love you, Jesus. Happy birthday, Jesus. I love you, Jesus. Happy birthday, Jesus. మందిరంలో విన్నారు కండి పాట. ఏం పాడుతున్నాడు ఈయన? అసలు ఈ సాంగ్ ఎక్కడదండి? ఇది సినిమాలో సాంగ్. ఏ సాంగ్ ఇది? ఐటెం సాంగ్ ఇది. ఈ ఐటెం సాంగ్ని తీసుకొచ్చేసి ఎక్కడ కలిపాడు? ఊ అంటావా ప్రభువా, ఊహు అంటావా ప్రభువా అంటున్నాడు. మరి ఇట్లాంటి దరిద్రులందరిని ఏం చేయాలి మీరు చెప్పండి? ఇంకొకటి ఉందండి, ఇంకొక దరిద్రం ఉంది చూడండి. అది కూడా చూపిస్తాం మీకు. ఆ పాట కూడా చూడండి. ఇంకో పాట చూపిస్తా చూడండి. ఏమేమో ప్రేమికులు అంటుంది. మరి ఏం ప్రేమికులు మరి నాకు అర్థం కావట్లా.
చూసారండి, వీళ్ళిద్దరు డీప్ లవర్స్ అంటండి. ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే క్రైస్తవ్యం, ఇట్లాంటివన్నీ చెబితే జనానికి నచ్చదండి. అంటే ఎవడకు నచ్చినట్టు వాడు క్రీస్తుని వర్ణించుకుంటే బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ భూమి మీద. అసలు వాక్యంతో పని లేదు. ఈ సమాజానికి ఈ క్రిస్మస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంగా మారిపోయిందండి. అన్యులు చేస్తున్నటువంటి పండుగల్లో నేడున్న క్రైస్తవులు చేస్తున్నటువంటి పండుగలకి ఏమైనా వ్యత్యాసం కనపడుతుందో ఒక్కసారి మనసు పెట్టి చూడండి మీరే. నేను వక్రీకరించి మాట్లాడలేదండి. ఇప్పుడు 2 వీడియోలు చూపించాను మీకు. ఆడు ఏం మాడుతున్నాడు, అసలు ఏమైనా బుర్ర ఉంది అసలు ఆడికి? అందుకే దేవుడు రాయించాడు ముందుకు భవిష్యత్తును గూర్చి. పిచ్చి పాటలు. ఈ పిచ్చి పాటలతో కొంతమంది చూడండి పండగ రోజే మందిరానికి వచ్చి గొప్ప గొప్ప పాటలు పాడుతూ ఉంటారు. మరి మిగతా రోజులు ఎక్కడ పోయావు? 365 రోజులు ఎక్కడ పోయావు? ఆలోచించు. ఈ ఒక్క రోజు నువ్వు పాడి దేవుణ్ణి మహిమపరుస్తున్నానని ఆనందపడుతున్నావేమో, నువ్వు మహిమపరుచుతున్నట్టు కాదు అది. అందుకే ఆయన ఏమంటున్నాడు? మీ స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచున్నారు అంటున్నాడు. ఇట్లాంటి పిచ్చి పాటలు దేవుడు అంగీకరించాడు. అందుకే అంటున్నాడు, మీ పండుగ దినాలన్నీ కూడా నేనేం చేస్తాను, దుఃఖ దినాలుగా మార్చేస్తాను అంటున్నాడు ఆయన. 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను, మీ పాటలను ప్రలాపములుగాను మార్చెదను. చాలా అమ్మేక మీకు నచ్చినట్టుగా వాడుకుంటా, మీకు నచ్చినట్టుగా చేసుకుంటా పోతే దేవుడు ఊరుకోడు. ఆనాడు ఇశ్రాయేలు చేసినటువంటి ఆ పండుగలు ఏవైతే ఉన్నావో వాటిని దేవుడు ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు చేయలేదు. ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి మొట్టమొదటి పండుగ ఏంటండి? పస్కా పండుగ. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే ఆ పండుగ చేయి, నీ వల్ల అయిద్దేమో. ఇశ్రాయేలుకి ఇచ్చాడు కానీ ఆ పండుగ చేయమని, నీ వల్ల వద్దు ఆ పండుగ చేయటం. అసలు నువ్వు ఏ పండుగ చేయాలి, ఏ పండుగ చేయమంటున్నాడు ఆయన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. మీరు చూడండి, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడిను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ చేయాలి. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఈ సమాజం అంతా కూడా పాపంతో పులిసిపోయిందండి. ఈ పాపంతో పులిసిపోయినటువంటి ఈ సమాజాన్ని మార్చాలంటే పండుగ పేరుతోనే మొదటగా చెప్పిన 7 సందర్భాలు మీరు చేస్తే అవ్వదండి పండుగ. అది కాదు నిజమైన క్రిస్మస్ అంటే, అది కాదు నిజమైన సంతోషం అంటే. దేవుణ్ణి నేను సంతోషపరుస్తున్నాను అని కనుక నువ్వు అనుకుంటే అసలు దేవుణ్ణి సంతోషపరిచే పని నువ్వు చేయాలి. ఏంట పని అంటే బైబిల్ చెప్తా ఉంది, నిజమైన సంతోషం దేవునికి ఎప్పుడు వస్తుందో లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి. ఇంకొక మాట చూసి క్లోజ్ చేద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం చూడండి, దేవునికి ఎప్పుడు సంతోషమో. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఎక్కడ సంతోషం? పరలోకంలో సంతోషం. అంటే ఒక పాపి మారితే దేవునికి సంతోషం. ఒక పాపి మారాలంటే ముందుగా చెప్పినట్టుగా నువ్వు స్టార్ పెడతాడు మారడు, నువ్వు నాటకాలు వేస్తాడు మారడు, నువ్వు లైటింగ్ పెట్టుకుంటాడు మారడు, నువ్వు స్కిట్లు వేస్తే మారడు, ఇట్లాంటి కల్పితంతో కూడినటువంటి పిచ్చి పాటలు పాడతాడు మారడు. మరి ఒక పాపి మారాలంటే నువ్వేం చేయాలి సమాజంలో? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు చూడండి అన్నమాట. ఒక పాపి మారాలంటే క్రిస్మస్ పేరట నువ్వేం చేయాలి చెబుతున్నాడు దేవుడు. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. క్రిస్మస్ అంటే అదే. నువ్వు వేసే పనికిమాల స్కిట్లు కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తుని గూర్చినటువంటి ప్రకటన.
ఒక పాపి మారాలంటే సువార్త ప్రకటన జరగాలి. ఎందుకంటే వాడు పాపంలోనే చనిపోతే దేవునికి సంతోషం కాదు. మరి హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, పాపి కొరకే సువార్త ఎందుకు ప్రకటించాలో ఒకసారి మాట చూద్దాం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం, దుష్టుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? ఒకసారి ఆలోచించండి. క్రిస్మస్ పేరట సువార్త చెప్పకుండా నీకు నచ్చినటువంటి స్కిట్లతో, నీకు నచ్చినటువంటి నాటకాలు వేసుకుంటా నువ్వు చేస్తే పాపి మారడు. మరి పాపి మారేది ఎప్పుడు? అంటే ఒక పాపిని మార్చగలిగేటటువంటి బోధ నువ్వు చేస్తే, ఆ బోధ వలన ఆ పాపి మారితే దేవుడు పరలోకంలో సంతోషపడుతున్నాడు. అందుకే దుష్టుడు మరణించటం వలన నాకు సంతోషం లేదంటున్నాడు దేవుడు. 32వ వచనం, మరణము నొందినవాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అంటే ఒక పాపి తన ప్రవర్తనను మార్చుకోవాలంటే పరిశుద్ధుడైన క్రీస్తుని గూర్చినటువంటి సువార్త జరగాలి సమాజానికి. అది ఏం చేస్తున్నారండి ఈరోజు? మీరు ఒకసారి ఆలోచించండి. వారు చేసినట్టుగానే మనం చేయకూడదని బైబిల్ ఖచ్చితంగా చెబుతుందండి. ఫైనల్గా మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. ఎందుకు దేవునికి ఇష్టంగా లేరు వీళ్ళు? దేవుడు చెప్పింది చేయనటువంటి ఏ వ్యక్తి అయినా, సేవకులైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, ఎంత పెద్ద కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళైనా, దేవుడు చెప్పింది చేయనటువంటి వారందరూ దేవునికి నచ్చని వాళ్ళే. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 6వ మాట, వారు ఆశించిన ప్రకారం. వారంటే ఎవరు? ఇశ్రాయేలీలు. మనమంటే ఎవరు? పరిశుద్ధులైనటువంటి సంఘం. సంగమా ఒక్కసారి ఆలోచించు. ఇశ్రాయేలీలు ఆశించినటువంటివి సంగమా మీరు ఆశించడానికి వీల్లేదు. ఏంటి వాళ్ళు ఆశించింది? ఒకసారి నువ్వు చూడు కింద. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచారంట. నేడున్నటువంటి క్రైస్తవం కూడా చేస్తుంది ఏంటండి క్రిస్మస్ పేరట? ఇది కాదా? చెప్పాకండి ప్రారంభంలోనే మీకు. క్రిస్మస్ పేరట ఏమేం చేస్తున్నానని చెప్పాను ప్రారంభంలో మీకు. 7 చెప్పాను మీకు, 7 పాయింట్లు చెప్పాను మీకు. ఈ 7 పాయింట్లలో దేవునికి ఏమైనా సంతోషపెట్టేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయా? మళ్ళీ చెప్తాను ఒకసారి ఏంటవు. క్రిస్మస్ పేరట చేసేవేంటి? మొదటిది లైటింగ్ పెట్టుకోవటం, 2వది కొత్త బట్టలు, 3వది స్టార్స్, 4వది డ్యాన్సులు, 5వది క్రిస్మస్ చెట్టు, 6వది నాటకాలు, 7వది భోజనాలు. మరి సువార్త ఏది? సువార్త ఏదండి? ఒక పాపి మారాలంటే అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి అధ్యాయం 21వ వచనం చూద్దాం ఒకసారి. ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక అన్నాడు. ఎందుకు పుడుతున్నాడు యేసుక్రీస్తు వారు? పాప విమోచకుడుగా పుడుతున్నాడు. అంటే పాపం నుంచి మనిషిని రక్షించాలి. పాపం నుంచి మనిషిని రక్షించాలంటే స్టార్ పెడితే రక్షణ వచ్చేస్తుందా పాపకి? భోజనాలు పెడితే మారతాడా? క్రిస్మస్ చెట్టు పెడితే మారతాడా? నువ్వు వేసే పనికిమాల స్కిట్ల వల్ల మారతాడా? మరి ఎలా మారతాడు పాపి? సువార్త వలన పాపి మారతాడు. అందుకే సంఘానికి చెబుతున్నాడు, వారు ఆశించిన ప్రకారం మీరును చెడ్డవాటిని ఆశించొద్దు. అందుకే 11 అంటాడు, ఈ సంగతులు, ఏ సంగతులు? పైన జరిగినవన్నీ కూడా ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ్డాయి. ఎవడైతే నిలిచున్నాడో వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే అంటే నిర్గమాకాండం 23వ అధ్యాయం మొదటి 2 వచనాలు అంటాడు కదా, లేని వార్తను పుట్టించొద్దు. అదేం రాయబడింది అక్కడ? లేని వార్తను పుట్టించొద్దు. చదువు నాన్న, తీశారుగా, ఎందుకు చదువుతున్నారు? లేని వార్తను పుట్టించకూడదు. అన్యాయం సాక్ష్యం పొందుటకు ఎవరితో కలవకూడదు?
దుష్టునితో నువ్వు కలగకూడదు. మొదటి కీర్తనలో చదువుకున్నాం మనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించండి. దేంట్లో ఉండాలి నీ ఆనందం? వాక్యంలో ఉండాలి. అంతేగాని క్రీస్తు పేరట పనికిమాలినవి చేస్తుంటే పనికిమాలిన వాటిలో నీ ఆనందం కనపడకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టే పండుగ గనక నువ్వు చేస్తే అది సంతోషం. దేవునిని సంతోషపెట్టనటువంటి పండుగ పేరుతో చేసేదంతా కూడా వాక్యం సపోర్ట్ చేయకపోతే అది పాపం. అందుకే పండుగ పేరుతో పాపం చేస్తున్న మనుషులు, ఒకవేళ ఆ టీంలో గట్ట మనం ఉంటే నిజంగా అవన్నీ కూడా దేవునికి నచ్చని విషయాలన్నీ కూడా వదిలేసుకొని దేవుని యొక్క వాక్యం ఏదైతే సపోర్ట్ చేస్తుందో మనం చేసేటటువంటి పని, అది మాత్రమే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడని మీరందరూ గమనించాలని ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా. అలాగే రెండవ